సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థనాంశమున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. సత్యసాక్షి అనుదిన మన్నాను మీకు తెలిసిన వరకు షేర్ చేసి సువార్త పరిచయలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేడు యొక్క వాగ్దానము విలాప వాక్య గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. ఆయన నరులకు విచారణను బాధనైనను కలుగజేయడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసినప్పుడు మనకు అనిపిస్తుంటుంది, దేవుడు నాకెందుకు ఇలాగా ఈ శ్రమలు కలుగజేస్తున్నాడు, ఈ బాధను కలుగజేస్తున్నాడు, ఈ దుఃఖం ఎందుకు నాకు కలిగింది అనుకుంటా. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా భక్తుడు తన అనుభవం తెలియజేస్తున్నాడు. ఆయన తన ప్రజలకు విచారణను బాధనను కలుగుజేవాడు కాదు. మరి ఏంటి అని చూసినప్పుడు ఈ లేఖన సందర్భమైన ప్రవక్త ఇర్మీయా గారి యొక్క విలాపము యూదా ప్రజల కొరకు చూస్తున్నట్లయితే, ప్రవక్త అయిన యెషయా దగ్గర నుంచి అనేకమైన ప్రవచనాలు యూదా ప్రజలకు హెచ్చరిక ద్వారా తెలియబడను. ఇదిగో మీరు నా మాటలు అతిక్రమిస్తున్నారు, నా ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు, కావున మీకు మీరు సరిచేసుకోండి అనేక సార్లు ప్రభు వారిని హెచ్చరించినప్పటికీ వారు ఏం చేస్తున్నారంట, దేవుని యొక్క మాటను ధిక్కరించి వారు ఇష్టమనుసారంగా వెళ్ళడం వలన వారే వారి కోరిండి బానిసత్వంను తెచ్చుకున్నారు. ఈ దినాల్లో మన జీవితం కూడా అలాంటిదే. మనం చేసిన అతిక్రమను బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టే మనకు శ్రమ వస్తుంటది. కానీ శ్రమ కలిగిన తర్వాత ప్రభువు నాకు దయచేసి అంటాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన విచారణను బాధనను కలగజేయవాడు కాదు, కానీ నీ వల్ల వచ్చినప్పటికీ ఆయన చింతపడను. మనం చేసిన అపరాధములకు ఆయన దెబ్బలు తిను, మన అతిక్రమములకు ఆయన శిక్షనందెను, నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాను. ఉదయకాల సమయంలో ఆమె నింద వేయకుండా కానీ నిజంలో ప్రభా నా పాపాలను క్షమించండి, నిజంలో మొరుపెడుతున్నాను, నేను నాకు సహాయం దయచేయని అడుగు. ప్రియ కుమార కుమార్తె, ప్రభు నిన్ను ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొందాం. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకుని దేవాశతో నింపండి. ఇక వారికి పనుబాట్లో సఫలం చేయండి. అలా వారు అనుకున్న ప్రతి ఒక్క ఆశలు నెరవేర్చండి. ఇక ప్రతి అతిక్రమాలు తీసివేసి నీ కృపాక్షలు నింపి బలపరచుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు. ఇది నాన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వారు కూడా దేవుడు మీకు తోడేను గాక. ఆల్ ద బెస్ట్. దేవుడు దీవించును గాక. ఆమేన్.